Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 16వ తారీఖు చెందినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథాన్ని మరి తర్వాత విశదంగా మనం దాన్ని సరిగా ఇంటర్ప్రిట్ చేద్దాం. ఈ సమయంలో ఇంటర్ప్రిటేషన్ కాదు, దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, దానికి మనకు ఉపయోగించేటువంటి ఆదరించేటువంటి రీతిగా ఏమున్నాయి ప్రకటన గ్రంథంలో. ఒక ధ్యానించుకునేటప్పుడు మనకు కలిగేటువంటి మేలేంటి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దేవుడి చిత్తమైతే ప్రకటన గ్రంథం విపులంగా 22 అధ్యాయాలు క్షుణ్ణంగా చదువుదాం. ఇప్పుడు మాత్రం దాని నుండి డివోషనల్గా ఆ గ్రంథాన్ని చదువుదాం. 7వ అధ్యాయం. హింసించబడుతున్న విశ్వాసులకు ప్రకటన గ్రంథం ఓదార్పునిస్తుందని మనం నిన్న చూసాం కదా. ఇంకేమన్నా ఇస్తుందా క్రైస్తవులకి? ఏ విధంగా ప్రకటన గ్రంథం ఉపయోగపడుతుంది అనేదాన్ని ఇవాళ చూద్దాం. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం గురించి చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, అనేక తాత్పర్యాలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి మరి ఒక వివాదాస్పదంగా ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. ఉదాహరణకు 144,000 మంది వాళ్ళు ఎవరు అనేటువంటిది 4వ వచనంలో ఎవరు. మరి 5వ అధ్యాయంలో ఈ సింహపు గొర్రెపిల్ల అయినట్లు లెక్కించలేని గొప్ప సమూహం. ఓకే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, 5వ అధ్యాయంలో సింహము గొర్రెపిల్ల అయినట్లు లెక్కించలేని గొప్ప సమూహం అంటే 144,000 మంది ప్రజలేనా, లేక వేరే వ్యక్తుల? ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం 7వ అధ్యాయంలో. ఒకటేంటంటే 144,000 మంది, అదొక సెక్షన్, అదొక పారాగ్రాఫ్. 2వ పారాగ్రాఫ్లో మనం ఏం చూస్తామంటే 9వ వచనంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్టుగా లెక్కించలేని గొప్ప సమూహం. ఈ 144,000 మందేనా ఈ లెక్కించలేని గొప్ప సమూహం, లేకపోతే వేరే వాళ్ళ? 144 మంది వాళ్ళు వేరండి, ఈ గొప్ప సమూహం వేరండి అని వేరు అని కొంతమంది అంటారు. లేదు, ఈ 44,000 మందే వాళ్ళనే గొప్ప సమూహం అని అన్నారు అని కొంతమంది ఆ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. దానికి ఏంటి అని అంటే, ఇది అది ఒకటే అనేటువంటి రీతిగా ఈయన కార్సన్ గారు చెబుతూ, ఇక్కడ సింహము గొర్రెపిల్ల ఒకటే అన్నట్లుగా మనం చూసాం కదా 5వ అధ్యాయంలో. సింహం గొర్రెపిల్ల ఒకటే. అదేవిధంగా ఈ 144,000 మంది ఈ గొప్ప సమూహం ఒకటే అనేటువంటి హింట్ ఆయన ఇస్తున్నాడు. గొప్ప శ్రమ అనగా ఏంటి? ఈ శ్రమను ఎప్పుడు అనుభవిస్తాం? అది తక్కువ సమయమా, ఎక్కువ సమయమా? అది ఎప్పుడు జరుగుతుంది? ఇక 70 క్రీస్తు శకం 70లో జరుగుతుందా, లేక యుగాంతమందు జరిగేదా? అంటే 70లో జరగబోయేది ప్రకటన గ్రంథం
వ్రాసేటప్పటికి అది 70లో జరిగింది, లేకపోతే యుగాంతమందు జరుగుతుందా? ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. లేదా యేసు మొదటి 2 రాకడల మధ్య జరిగేటువంటి ఆ కాలవ. ఇవన్నీ కూడాను డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నమాట. ఇది ఒక విధంగా వివాదాస్పదమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్గా ఉంటాయి. కానీ ఈ ప్రశ్నలకి కార్సన్ గారు జవాబు చెప్పట్లేదు. ఇక్కడ లెక్కింపజాలని గొప్ప సమూహం, దాని మీద కొన్ని విషయాలు 3 అంశాలు చెప్పాలని తలుస్తుంటున్నాడు. మొదటిది, వీరు మనం చదువుకుందాం 7, 9వ వచనం నుండి 14 వరకు చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటనున్న గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగడు ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. చాలు. మొదటిగా 3 విషయాలు చెప్పుకుందాం వాళ్ళ గురించి. ఇక్కడ 7, 9లో ఉన్నటువంటి లెక్కించలేని గొప్ప సమూహం, వారి గురించి 3 విషయాలు నేర్చుకుందాం. వారు ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి వచ్చినటువంటి వాళ్ళు. 9వ వచనం, జాతి వివక్ష యొక్క వాసన కూడా ఇక్కడ లేదు. ఏ భేదం లేదు. ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి వాళ్ళు వచ్చారు. అంటే ఈ జాతి ఎక్కువ, యూదులు ఎక్కువ, లేకపోతే రోమియోలు ఎక్కువ, అలాంటిది ఆ వివక్షత లేదు. అదే కాకుండా ఈ అంశము ఈ గ్రంథంలో పదే పునరావృతం అవుతుంది, నొక్కి చెప్పబడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5:9లో మనం చూస్తాం, పెద్దలు గొర్రెపిల్లలకు ఒక క్రొత్త పాట పాడారు. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి
ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ ప్రతి ఒక్క జాతి నుండి వాళ్ళు కొనబడ్డారు, వాళ్ళు విమోచింపబడ్డారు. ఏ భేదం లేదు. దేవుని అంతిమ సమాజము అంతర్జాతీయమైనది. పరలోక రాజ్యం ఎట్లాంటిది? అన్ని దేశాల వాళ్ళు ఉంటారన్నమాట. మనకి కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళందరూ కూడాను మరి దేవుని ప్రజలుగా తయారయ్యి పరలోకంలో ఉంటారు. అంతర్తెగ, అంతర్జాతీయం, అంతర్తెగ, అంతర్జాతి, అంతర్భాష, ఆ విధంగా ఉంటుంది. అంటే అనేక రకాల భాషలు కలిగినటువంటి వాళ్ళు, అనేక తెగలు కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు మన దేశంలోనే అంటే భారతదేశంలోనే 1162 భాషలు ఉన్నాయి. ఎథ్నిక్ గ్రూప్స్ అంటారు. 1162 భాషలు. వాళ్ళందరి దగ్గర నుండి కూడాను మరి ప్రజలు యేసుక్రీస్తుని విశ్వసిస్తారు. వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా భారతదేశంలోనే ఇంతమంది ఉంటే మరి ఇక ప్రపంచంలో ఎన్ని జాతులు ఉంటాయి. ఆ జాతులు అందరూ కూడాను సువార్త విని రక్షణ పొంది మరి రక్షింపబడినటువంటి సమాజంగా వాళ్ళు తయారవుతారన్నమాట. అది అందువల్ల ఇది మహా జనం, లెక్కించలేని గొప్ప సమూహం. మరి కంపేర్ టు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరితో వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ మంది ఉండొచ్చు, కానీ వీళ్ళు కూడాను లెక్కించలేని గొప్ప సమూహం అని మనం గ్రహించాలి. వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? ప్రతి జనంలో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి భాషలో నుండి. ఈ కోణంలో చూస్తే పరలోకం మరి మనకు తెలిసినటువంటి టౌన్ ఉంటుంది కదా, తెనాలి హైదరాబాద్. మరి హైదరాబాదుని తెనాలితో పోల్చి చూస్తే పరలోక రాజ్యం హైదరాబాద్ లాగా ఉంటుంది. ఎందువల్లంటే అనేకమైనటువంటి నేషనాలిటీసు, భాషలు, నార్త్ ఇండియన్స్, నార్త్ ఈస్టర్నర్స్, మరి తెలుగు వాళ్ళు, అక్కడ కోస్టల్ రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కలిసి ఉంటారు ఎక్కడ? హైదరాబాదులో. కాబట్టి పరలోక రాజ్యం, దేవుని యొక్క సమాజం హైదరాబాద్ లాగా ఉంటుంది. తెనాలి ఒక విధంగా హోమోజెనస్ గ్రూప్. దేవుని కృపతో బలపడిన సంఘం ప్రస్తుతము సాధ్యమైనంత వరకు ఆ విధంగా ఉండాలి. అది ఒకరోజు ఏమి కానున్నదో దానికి తగినట్లుగా జీవించాలి. పరలోకంలో ఆ విధంగా ఉంటుంది అనేక రకాల మనుషులు. మరి ఆ విధంగా దీన్ని ప్రతిబింబిస్తూ ఇప్పుడు సంఘాలు, లోకల్ సంఘాలు, స్థానిక సంఘాలు దీన్ని ప్రతిబింబించేటువంటి రీతిగా అనేక రకాలైనటువంటి మనుషులు ఉండాలి. అనేక జాతులు, వాళ్ళందరూ కలిసి జీవించేటువంటి రీతిగా ఒక కుటుంబంగా వాళ్ళు జీవించాలి. ఎందుకంటే అప్పుడు అక్కడ పరలోకంలో ఆ విధంగా ఉండబోతున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రతిబింబించేటువంటి రీతిగా ఉండాలి. అంతేగాని ఒక కులానికి చెందినటువంటి స్థానిక సంఘంగా ఉండకూడదు, అందరూ ఉండాలి. మరి ఒక విధంగా చూస్తే
బక్సింగ్ ఫెలోషిప్లో ఇప్పుడు కాకపోయినా కానీ మరి ఆ దినాల్లో అందరూ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, నార్త్ ఈస్టర్నర్స్ వాళ్ళ వాళ్ళ పుస్తకాలు కూడాను ఒకే ట్యూన్లో ఉంటాయి, కానీ వాళ్ళు పాడే పాట వాళ్ళ భాషలో ఉంటాయి అన్నమాట. హిందీ, పంజాబీ, మళ్ళా అక్కడ బెంగాలీ, అన్ని భాషలు అదే ట్యూన్తో పాడతారు. ఆ యొక్క పాటలు విని చాలామంది ఏమన్నారంటే, నేను నాతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, వీ హ్యావ్ బీన్ టు హెవెన్. అనేక రకాల మనుషులు దేవుని వాళ్ళ భాషల్లో పాడుతూ ఆరాధించటం. ఆ విధంగా మరి మన సంఘాలు ఉండాలి, అందరినీ యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఇది మా సంఘం, మీకు స్థానం లేదు, మీరు వెళ్ళిపోండి అని ఎవరిని కూడాను పారదోలకూడదు. రెండవ విషయం, ఈ ప్రజలకు చెందిన ప్రాముఖ్యమైన ప్రతిదీ దేవుని పనిపై ఆధారపడి ఉంటుంది. గొర్రెపిల్ల ద్వారా సాధించబడింది. ఇది ఎవరో మరి సోషలాజికల్గా, సైకలాజికల్గా వాళ్ళందరినీ సమకూర్చింది కాదు. ఇది గొర్రెపిల్ల ద్వారా జరిగింది. అంటే ఆయన సువార్త ద్వారా జరిగింది. సువార్త ద్వారా మారు మనసు పొందినటువంటి వాళ్ళ ద్వారా ఇది జరిగింది. సంక్లిప్తంగా చెబితే, ఒక మాటలో చెబితే, అది దేవుని సువార్తపై ఆధారపడి ఉన్నది. కాబట్టి వారు ఈ విధంగా చెప్పగలరు. ఏ విధంగా చెప్పగలరు? 9వ వచనంలో మనం చదివినటువంటి రీతిగా, సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను వారు సింహాసనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తిరి. ఆ విధంగా అంటే గొర్రెపిల్ల ద్వారా, సువార్త ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఇది జరిగింది. దేవుని దూతలు ఆరాధించినప్పుడు ఈ ప్రజలు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వారిని తెలుపు చేసుకున్నది అని యోహానుకి చెప్పబడింది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ గ్రంథంలో ఉన్నదంతయు స్వార్థతో నిండి ఉంటుంది. స్వార్థను బట్టి ఇది జరుగుతుంది. అంతేగాని సోషలాజికల్గా, ఆర్గనైజేషనల్గా, లేకపోతే అందరూ ఒక అసోసియేషన్ లాగా అవుదాం, అట్లాంటిది కాదు. స్వార్థను బట్టి వాళ్ళ హృదయాలు మారినప్పుడు వాళ్ళు ఒక కుటుంబంగా ఉండగలుగుతారు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మూడవ విషయం, గొప్ప సమూహములకు అంతిమ అవకాశము ఈ జీవితంలో ఉండదు. ఈ గొప్ప సమాజానికి మనం 15వ వచనం చదువుకుందాం. 15, 16, 17 వచనాలు చదువుకుందాం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరలా చదువుతాను. ఈ గొప్ప సమూహమునకు అంతిమ అవకాశం ఈ జీవితంలో ఉండదు. అప్పుడు ఉంటుంది పరలోక రాజ్యంలో
ఆ విధంగా ఉంటుంది. ఎందుకండి పరలోక రాజ్యంలో ఇక అది ఇప్పుడు జరిగేది ఏంటో చెయ్యండి అని అని ఆ ఉద్దేశంతో అంటే ఇక పరలోక రాజ్యాన్ని అంతిమంగా ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని తక్కువ చూపుతో చూస్తే నువ్వు బిలీవర్వేనా అది. ఎందుకంటే నిత్యత్వాన్ని ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు, అది నిత్యత్వానికి సంబంధించింది, ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. వారికి మరలా ఎప్పుడు చెడు జరగదు. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బొగ్గల యొద్ద వారిని నడిపించు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఈ లోకంలో జీవించుటకు ఇప్పుడు దీన్ని బట్టి, పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ లోకంలో మనం జీవించడానికి ఎట్లా జీవిస్తాం? ధైర్యంతో జీవిస్తాం. విశ్వాసమును అధికంగా ప్రకటన గ్రంథం పురికొల్పుతుంది. ధైర్యంతో విశ్వాసంతో జీవించటానికి ఈ ప్రకటన గ్రంథం పురికొల్పుతుంది. అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ రాబోయే జీవితానికి అత్యంత అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. కాబట్టి మనం ధైర్యంగా విశ్వాసంలో కొనసాగాలి. అది ప్రకటన గ్రంథం ఇచ్చేటువంటి సందేశం. ఆ విధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. పరలోకంలో ఏ విధంగా ఉంటుందో ధైర్యంతో ఉండటానికి, విశ్వాసంతో ఉండటానికి మనం, ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకుని, దాన్నే ఏమంటాం, హోప్ అంటాం. హోప్, ఫెయిత్, హోప్ అండ్ లవ్. హోప్ అన్నమాట అంటే నిరీక్షణ. ఆ నిరీక్షణను అందువల్లనే అపోస్తుడైన పౌలు కూడా చెప్తాడు, ఈ నిరీక్షణ గురించి మీరు నిరీక్షణలో ఎదగాలి. మనకు దేవుడు స్వాస్థ్యం దేన్ని సిద్ధపరిచాడో ఈ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకుంటే ఇప్పుడున్నటువంటి జీవితం వేరుగా ఉంటుంది. ఇప్పుడు సణుక్కోరు, గొణుక్కోరు, ధైర్యంగా విశ్వాసంతో పరిశుద్ధ జీవితం జీవిస్తారు. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. అది మూడవ విషయం. ఇక్కడ రెండవ విషయంలో ఏం చేసుకున్నామంటే, ఇలాంటి ఒక సమాజం, అంతర్జాతీయ సమాజం, ఇది అంతర్జాతీయ సమాజం. అది ఎట్లా వస్తుంది అంటే సువార్త బట్టే వస్తుంది. కాబట్టి సువార్త లేకుండా, మారు మనసు లేకుండా, హృదయం మారకుండా ఇక ఆర్గనైజేషనల్గా కలిసి ఉందాము అనుకునేది కాదు. కాబట్టి మన సువార్త చెప్పాలి. మరి సువార్త తెలిసినటువంటి వాళ్ళు ఈ విధంగా జీవించాలి. అందరూ కలిసి ఉండాలి, అందరినీ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, వాళ్ళ జాతిని బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ భాషను బట్టి వాళ్ళని మనం తక్కువ చూపు చూడకూడదు. ఓకే, యేసుక్రీస్తు అంగీకరించినప్పుడు మనం కూడా వాళ్ళని అంగీకరించాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.